మూవింగ్ ఆన్. దేశ గ్రామీణాభివృద్ధి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ వేదికగా సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉపాధి కల్పన, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన విబిజీ రామ్జీ పథకం ఏపీలో అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కలిసి ఈ మెగా మిషన్కు శ్రీకారం చుట్టారు. పలుగు పట్టి, పారెత్తి, కరువు పనిలో పాల్గొని ఉపాధి కూలీల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఓవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, పెమ్మసాని ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లిలో విబిజీ రామ్జీ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలోనే లబ్ధిదారులకు కొత్తగా రూపొందించిన విబిజీ రామ్జీ జాబ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక గీతాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ ఆవిష్కరించారు. అలాగే విబిజీ రామ్జీ పథకం సమాచార బుక్లెట్ తో పాటు కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ మిషన్ ను డిజిటల్ పరంగా మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పోర్టల్ ను కేంద్ర మంత్రి శివరాజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అంతకంటే ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొక్కలు నాటి పర్యావరణ సందేశాన్నిచ్చారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచేందుకు ఉద్దేశించిన మ్యాజిక్ డ్రైన్ల పనితీరు వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి సంరక్షణకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీని వారు సందర్శించారు. గ్రామీణ స్వచ్ఛతను పెంపొందించేందుకు సిద్ధం చేసిన స్వచ్ఛ రథాలను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి, డిప్యూటీ సీఎంలు నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీ నుంచే ఈ పథకం ప్రారంభమవడం ఎంతో గర్వంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో నేరుగా రాయలసీమ నుంచే ప్రారంభమైందన్న ఆయన కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్రం నుంచి మరో 4,000 కోట్ల వ్యయంతో ఈ విబిజీ రామ్జీ కింద పనులు చేపడతామన్నారు చంద్రబాబు. ఒకప్పుడు నరేగా 90-10% ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలకు బాధ్యత పెంచడం గాని మనం కూడా 40% వాటా ఇస్తున్నాం. ఇది శుభ పరిణామం. ఇది నేను భారంగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నా. దీనివల్ల 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గడిచిన ప్రభుత్వంలో నిధులన్నీ దారి మళ్లించారు, గ్రామాల్ని అంధకారంలో నెట్టేశారు. ప్రధాని మోదీ హయాంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ పథకం కోసం 8 లక్షల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేస్తోందన్నారు. जब यूपीए की सरकार थी तब 10 साल में केवल 2,13,000 करोड़ रुपया नरेगा में खर्च हुए थे, लेकिन मोदी जी के नेतृत्व में एनडीए की सरकार ने 8,63,000 करोड़ रुपया 10 साल में नरेगा में खर्च किए और अब 5 साल में 7.5 लाख करोड़ रुपया खर्च किए जाएंगे. ये मजदूरों के कल्याण के प्रति हमारी प्रतिबद्धता है, हमारा कमिटमेंट है. గ్రామాల ఆకాంక్షలు, రైతుల కలలు, యువత ఉపాధి అవకాశాలకు లభించిన నూతన శక్తిగా ఈ రామ్జీ పథకాన్ని అభివర్ణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పారదర్శక పాలన, సమర్థవంతమైన అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఈ నిధులే నిదర్శనమన్నారు. స్వయం సమృద్ధ గ్రామాలతో కూడిన వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మీ అందరి సహకారంతో, మంత్రివర్గ సహచరుల సహకారంతో, పంచాయతీరాజ్ అధికారుల నిర్దేశకత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. విబిజీ రామ్జీ పథకంపై ఏపీ వాసుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. కనీస వేతనం పెంచడంతో పాటు పని దినాలను పెంచడంపై ఆనందంగా ఉన్నారు.